మీకు తెలుసా పాలసీని పబ్లిష్ చేస్తున్న ఈ న్యూస్ను ఇప్పటివరకు ప్రో టీడీపీ మీడియా హౌసెస్ కానీ ప్రో వైఎస్ఆర్సీపీ మీడియా హౌసెస్ కానీ పబ్లిష్ చేయలేదు. ఇక ముందు పబ్లిష్ చెయ్యబోవు కూడా. కారణం, టీడీపీ మీడియా పబ్లిష్ చేస్తే టీడీపీకి విపరీతమైన డ్యామేజ్ జరుగుతుంది. ప్రో వైఎస్ఆర్సీపీ మీడియా పబ్లిష్ చేస్తే జనసేన పార్టీకి మైలేజ్ పెరుగుతుంది. ఏదేమైనా నిజాన్ని నిర్భయంగా చెప్పలేని పిరికి గొడ్డుల్లాంటి సదరు మీడియా హౌసెస్కి సానుభూతిని తెలియజేసుకుంటూ ఇక మ్యాటర్లోకి ఎంటర్ అవుదాం. ఇటీవల ఎమ్మెల్సీ మెగా బ్రదర్ నాగబాబు గారు జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభలో మాట్లాడుతూ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి విజయానికి కారకులు ఇద్దరు. అందులో ఒకరు పవన్ కళ్యాణ్ గారు కాగా మరొకరు పిఠాపురం ప్రజానీకం. కాదు మేమే అని ఎవరైనా అనుకుంటే అది వారి కర్మ అంటూ వర్మ గారిపై సెటైర్ వేసిన విషయం తెలిసిందే. కాగా నాగబాబు గారు ఈ మాటలు జనాలను ఉర్రూతొలగించడం కోసమో లేదా పంచ్ డైలాగ్ వేద్దామనో చెప్పలేదు. స్టాటిస్టికల్ ఎవిడెన్స్ తోటే చెప్పారనే విషయం మనకు తెలుస్తోంది. ఉదాహరణకు పిఠాపురంలో జరిగిన గత జడ్పీటీసీ ఎలక్షన్స్ వివరాలు పరిశీలిద్దాం. జనసేన, వైఎస్ఆర్సీపీ, టీడీపీ మూడు పార్టీలు కూడా తమ క్యాండిడేట్లను బరిలోకి దింపాయి. వైఎస్ఆర్సీపీ అప్పట్లో అధికారంలో ఉంది కాబట్టి సహజంగానే ఆ పార్టీకి ఎడ్జ్ ఉంటుంది. వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్కు 19,000 ఓట్లకు పైగా పోలయ్యాయి. ఆయన విజయం సాధించారు. రెండవ స్థానంలో నిలిచిన పార్టీ ఏమిటో తెలుసా? జనసేన పార్టీ. జనసేన పార్టీకి 15,277 ఓట్లు వచ్చాయి. వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్కు టఫ్ ఫైట్ ఇచ్చారని చెప్పవచ్చు. మరి మూడవ స్థానంలో నిలిచిన టీడీపీ క్యాండిడేట్కి ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుసా? గుండె కాస్త నిబ్బరం చేసుకుని వినండి. 5,882 ఓట్లు. ఎస్, కేవలం 5,882 ఓట్లు మాత్రమే టీడీపీ క్యాండిడేట్ సాధించారు. అంటే జనసేన పార్టీకి పోలైన ఓటుతో కంపేర్ చేస్తే కేవలం 3వ వంతు ఓట్లు మాత్రమే టీడీపీ క్యాండిడేట్కు పోలయ్యాయన్నమాట. ఆ ఎలక్షన్స్లో టీడీపీకి సారథ్యం వహించిన వారు మరెవరో కాదు, ఘనత వహించిన మన వర్మ గారు. మరో ప్రక్క జనసేన పార్టీకి కనీసం ఇన్ఛార్జ్ కూడా లేరు. అయినప్పటికీ జనసేన పార్టీ రెండవ స్థానంలో వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్కు టఫ్ ఫైట్ ఇచ్చింది. కనీసం ఇన్ఛార్జిని పెట్టి ఉన్న జనసేన పార్టీ ఆ ఎలక్షన్స్లో విజయం సాధించేది. ఏదేమైనా వర్మ గారు ఆయన పోటీ చేసిన 3 సార్లలో 2 సార్లు ఓడిపోయి కేవలం ఒక్కసారి మాత్రమే పిఠాపురం ఎమ్మెల్యేగా విజయం సాధించడం, 2019 జనరల్ ఎలక్షన్స్లో కూడా ఓడిపోయి కనీసం సిట్టింగ్ ఎమ్మెల్యేగా కూడా నిలవలేకపోవడం, మరో ప్రక్క ఆయన సారథ్యంలోని టీడీపీ జడ్పీటీసీ ఎలక్షన్స్లో చిత్తుగా ఓడిపోయి 3వ స్థానానికి మాత్రమే పరిమితం కావడం చూస్తుంటే పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ ఫ్యాక్టర్ ఏ పార్టీతో మనకు క్రిస్టల్ క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి జనసేన పార్టీ ఆవిర్భావ సభలో నాగబాబు గారు చేసిన ప్రసంగం అక్షర సత్యం అని చెప్పవచ్చు.